వెల్కమ్ టు ఓబీసీ న్యూస్. సూలూరుపేటలో ఘనంగా వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం. సూలూరుపేటలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ స్థాపించి 16 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ అనిల్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పార్టీ కోట్లాది మంది అభిమానులది అని అన్నారు. ప్రజల ప్రేమాభిమానాలతోనే పార్టీ ఈ స్థాయికి చేరిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అల్లూరు అనిల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కృపాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్ని సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పోలూరు పద్మ, మేజూరు రామకృష్ణారెడ్డి, స్వామిరెడ్డి, జట్టి వేణు, మోహన్ రెడ్డి, రాకేష్ యాదవ్, సురేంద్ర యాదవ్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. నమస్కారం. వైఎస్ఆర్సీపీ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా మేమందరం ఇక్కడ కలిసి జెండా ఎగరేయడం జరిగింది. ఇక్కడ మా నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఆనందంగా పార్టీ ఆవిర్భావాన్ని ఘనంగా జరుపుకున్నాము. అదేవిధంగా సూలూరుపేట పట్టణంలో మరియు రూరల్లో కలిసి ఒక తాటి మీద ఉండి పార్టీని వచ్చే రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందుకుంటూ ముందుకెళ్తామని తెలుపుతున్నాను. దాంతో కూడా తదుపరి కొందరు వ్యక్తులు అనవసరంగా మా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. అలాంటివి కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాము. పార్టీని పూర్వ వైభవం కన్నా ఇంకా మించి అభివృద్ధి చేసుకుంటామని తెలుపుకుంటూ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టి మరి పేదలకి సంక్షేమ పథకాలు అందిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన ఈ పార్టీ ఎంతగా ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుంటుందో మనందరికీ తెలుసు. ఈ 16వ సంవత్సరం అడుగు పెడుతున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ సంవత్సరం సందర్భంగా మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులైతేమి, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ 15వ సంవత్సరం పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, పార్టీ నాయకులకు అందరికీ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా రాబోయే సంవత్సరంలో మేము మా పార్టీని అభివృద్ధి చేసుకుంటూ మరియు ఎన్నో ప్రజా సంక్షేమాలను అమలు చేస్తామన్న చంద్రబాబు నాయుడు గారి మాటల్ని ఎదుర్కొని ఆయన చేయని కల్లబొల్లి మాటల్ని, ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా ఉన్నందుకు ఆయనకి ఎదురుగా పోటీ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ వసంతంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా మా పార్టీ నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కమిటీలన్నీ కూడా గ్రామ కమిటీలు, విలేజ్ స్థాయి కమిటీలు అన్నీ చేశారు. ఈ కమిటీల ఆధ్వర్యంలో సంజీవన్న గారి నాయకత్వంలో సూలూరుపేట నియోజకవర్గంలో కొత్త కమిటీల ఆధ్వర్యంలో అందరం కూడా పనిచేసి పార్టీని ముందుకి తీసుకెళ్తామని కోరుతున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సరం 2019కి కార్యకర్తలందరికీ 2.0 అని చెప్పాడు. ఈరోజు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకొని 16వ వసంతంలోకి అడుగుపెట్టినటువంటి శుభ సందర్భంగా ఈరోజు మన సూళ్లూరుపేట పట్టణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఘనంగా ఈ యొక్క వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి పేదల సంక్షేమం కోసం పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ కింద మేమంతా కార్యకర్తలుగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నాం. మరి రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో, మరి ఆయన యొక్క ఆదేశానుసారం, మా సంజీవన్న గారి యొక్క ఆదేశాలతో, అనిల్ రెడ్డి గారి ఆదేశాలతో అందరితో కూడా ఈ యొక్క సూళ్లూరుపేట పట్టణంలో, మండలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు అలాగే శాసనసభ ఎలక్షన్ ఏవైతే కానీ వీటన్నిటిని కూడా
జయించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇప్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియకుండానే 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగుపెట్టిన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రజా ఉద్యమాల్లో ప్రజల పక్షాన్ని నిలిచి ప్రజల కొరకు పోరాడినటువంటి పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ 2029 ఎలక్షన్లకి సన్నద్ధం అవుతూ అదేవిధంగా రేపు జరగబోవు లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా మా వంతుగా మా నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ సూలూరుపేట గడ్డ అంటే వైఎస్ఆర్సీపీ అడ్డా అనే విధంగా పనిచేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.